ఇప్పుడు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రేపు ఉదయం రామోజీరావు అంత్యక్రియలు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహం, ఆయన మృతి తీరని లోటన్న ప్రముఖులు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న చంద్రబాబు, ఫిల్మ్ సిటీలో రామోజీకి నివాళి. మీడియా రంగంలో రామోజీ విశేష కృషి చేశారన్న ఖర్గే, ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ. దేశంలో కాంగ్రెస్ బలం పెరిగింది, మోదీ గ్యారెంటీలను ప్రజలు నమ్మలేదన్న రేవంత్ రెడ్డి. మీడియా మొఘల్, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు తెల్లవారుజామున కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు.
మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కొన్ని వేల కోట్ల మంది పుడతారు గిడతారు, కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు శ్రీ రామోజీరావు గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో రాణించాడు. ఈనాడు పత్రికాధిపతిగా, ఈటీవీ ఛానల్ అధిపతిగా, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు, చలనచిత్ర నిర్మాతగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ స్టూడియో, చలనచిత్ర నిర్మాణ సంస్థ, ఈ విధంగా బహుముఖ రంగాలలో ఆయన రాణించాడు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఒక సామాన్యుడు మాన్యుడు, అసామాన్యుడు కాగలడని ఆయన నిరూపించాడు. కీర్తిశేషులు రామోజీరావు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం. ఆయన ఆత్మకు ప్రశాంతిని కలిగించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియచేస్తూ శ్రీ రామోజీరావు గారు ఈరోజు పరమపద కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారత్ ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకిత భావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు, వదలలేదు. అట్లాగే వ్యాపారాలతో పాటు, విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో, గుర్తుపెట్టుకోవాలి. అవే మనందరికీ ఆదర్శం. రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని, ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఆయన సంస్థలో ఒక భాగస్తుని, ఒక భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక కిరీటంలా భావిస్తూ, కిరీటంలా ధరిస్తూ నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా వినియోగం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను నువ్వే కావాలి చేశాను, నృత్య దర్శకురాలుగా చేశాను. నాలోని దర్శకురాల్ని గుర్తించింది మొట్టమొదట రామోజీరావు గారు. ఆయనతోటి 3 గంటల సేపు కూర్చుని కథ చెప్పి ఆయన నేను ఒక క్షణంలో భయపడ్డాను ఆయనకి చెప్పడానికి. అప్పుడు ఆయన ఎంతో హ్యూమరస్గా, ఏమ్మా నన్ను బుర్కా వేసుకోమంటావా, భయపడకన్నా ఉంటావు నువ్వు అని అన్నారు. అన్న తర్వాత అలా కూల్ డౌన్ చేసిన తర్వాత కథ చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధేస్తుంది.
రామోజీ గారు ఒక లెజెండ్ అండి. ఆయన కోల్పోవడం నిజంగా మన అందరూ చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈరోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంది ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడుతో చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు గర్వపడే అంత మంచి ఫిలిం సిటీని చేశారు, కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వర్గీయ రామోజీరావు గారి మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. రామోజీరావు గారు ఒక లెజెండ్. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా చక్కటి ఫలితాలు సాధించడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక, ఈటీవీ లాంటి ఛానల్స్ను ప్రారంభించి పత్రికా రంగంలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కూడా సంచలనాలు సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారి మృతి నిజంగా కూడా తెలుగువారికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పడంలో సందేహం లేదు. పద్మవిభూషణ్ రామోజీరావు గారి మృతి పట్ల మరొకసారి నా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలుగు భాషా సంస్కృతి, పత్రికా స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలు,
అన్నింటికీ కూడా రామోజీరావు గారు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ, తెలుగు ప్రజలు ఎవరు కూడా రామోజీరావు గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమైనటువంటి రామోజీరావు అనేటటువంటి ఒక వ్యవస్థ ఇవాళ నిష్క్రమించినందుకు విచారిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మొఘల్ రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
రామోజీరావు తెల్లవారుజామున కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగునాట అక్షర యోధుడిగా పత్రికా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను ఈనాడు పత్రికలో కనిపించేలా చేశారు. ఈనాడు చదివితేనే వార్తలు చదివినట్టు అనే స్థాయికి పాఠకుడిని తీసుకెళ్లిన ఘనత రామోజీరావుది. దేశ విదేశాల్లో రామోజీరావును మించిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండొచ్చు. ఆయనను మించిన అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య పారిశ్రామికవేత్తలు అనేక మంది కనిపిస్తారు. కానీ రామోజీ వ్యాపారవేత్తల ఊహకే అందని, వేలు పెట్టడానికే సాహసించని ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన జీవితంలో ముడిపడిన ప్రతి విషయం యువతకు మేలుకొలుపు గీతం లాంటిదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు కన్నుమూత పత్రికా రంగానికి తీరని లోటు. అతడే ఒక సైన్యంగా ఎన్నో వ్యాపార సంస్థలను రామోజీ గ్రూప్ అధినేతగా నడిపారు. అందరినీ తన వెనకే నడిపించారు. అందరి ఆలోచనలు తనే పనిచేశాడనేది వాస్తవం. ఓటమిని కలలోకి కూడా అంగీకరించని బలహీనుడు అనే మాటలు రామోజీలోని నేను అనే భావన స్పష్టంగా చూసిన పాత్రికేయులు ఉన్నారు. బహుశా రామోజీరావును ఇంత బలవంతుడిగా నిలబెట్టింది ఈ ఆలోచన విధానమేనని చాలామంది మేధావులు స్పష్టంగా చెప్తారు. వాస్తవానికి ఆయన సంకల్ప బలమే ఆయన సాధనకు పురికొల్పాయి. తెలుగువారికి ఏమాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు రామోజీరావు. మీడియా మొగల్గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైనవి ఆయన ప్రభకు ప్రధానమైన భూమికలు. వీటితో పాటు ఉషా కిరణ్ బ్యానర్పై ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ప్రియా పచ్చళ్ళు, కళాంజలి వంటి ఎన్నో విభాగాలు వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా నిలిచాయి. రామోజీరావు అనగానే ఈనాడు, ఈనాడు అనగానే రామోజీరావు. ఈ గుర్తింపే ఆయనకు కూడా ఎంతో ఇష్టమైన అంశం. విజయానికి విలాసంగా, కీర్తికి చిహ్నంగా వర్ధిల్లుతున్న రామోజీరావు కన్నుమూత మీడియా రంగానికి తీరని లోటు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఆయనకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. అయితే ఆ పేరు నచ్చక తానే ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే స్వంతగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకున్నారు.
బాల్యం నుంచే ఆయన ఆలోచనలు చాలా వినూత్నంగా ఉండేవని ఆయన బాల్యమిత్రులు చెప్తారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక ఈమె కూడా రమాదేవి అని పేరు మార్చుకుంది. వీరి ఇద్దరు కుమారులు కిరణ్ ప్రభాకర్, సుమన్ ప్రభాకర్. ఆయన తన చిన్నతనం నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించేవాడు. సృజనాత్మకంగా ఏదైనా చేయాలని నిరంతరం పరితపించేవాడు. రైతుల సంక్షేమం కోసం పనిచేయాలనే ఆసక్తిని కనబరిచాడు. ఆయనలోని ఈ విశిష్ట వ్యక్తిత్వం తెల్లటి సఫారీ, తెల్లటి బూట్లు, సరళమైన భాష, ఆధునాతన వ్యక్తిత్వంతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా కనిపించేవాడు. ఆయనలో ఎంతో ఒత్తిడి ఉన్నా ఎక్కడా ఆయన ముఖంలో కనపరిచేవారు కాదు. ఆ విలక్షణ వ్యక్తిత్వమే ఆయనను విజయ సోపాలను అవరోధించేలా చేసింది. రామోజీ చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా బాధ్యతలు నిర్వహించారు. 3 ఏళ్ల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. 1967, 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని ఆరంభించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అది కూడా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించాడు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు. దీని బాధ్యతలు ఆయన సతీమణి రమాదేవి చూసుకునేవారు. తెలుగునాట 4.5 దశాబ్దాల క్రితం వరకు పత్రికారంగం సామాన్యంగానే ఉండేది. 1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివర్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించారు. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈనాడు పత్రిక అనేక వార్తాపత్రికలకు మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో ఎన్ని పత్రికలు వచ్చినా ఈనాడు పత్రిక తర్వాతే అనే నానుడి స్థిరపడిపోయింది. అంతేకాదు, అదే శాశ్వత ముద్రగా పత్రికా రంగంలో స్థిరపడింది. రామోజీ ఫౌండేషన్ పేరిట తెలుగు సాహిత్య రంగానికి పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలో చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరంగా వ్యతిరేక పవనాలు వీయడంతో ఈ పత్రికలు పూర్తిగా నష్టాల బారిన పడ్డాయి. దీంతో కరోనా అనంతరం 2021 మార్చి సంచికలతో ఈ పత్రికలన్నీ మూతపడ్డాయి. నాకు రామోజీరావు గారికి 42 ఇయర్స్ అనుబంధం. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి, ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు.
ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. గ్రేట్ మ్యాన్, పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. సరే, మా జనరేషన్కి మేమందరం చిన్నపిల్లలం, పెద్ద పెద్ద నటీనటుల ముందు మాకు ఒక లెజెండ్, మా ముందు జనరేషన్ కూడా, మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. మేమందరం ఎంతో నేర్చుకున్నాం. ఆయన వేసిన బాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీని మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం. మీడియా విభాగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రామోజీరావు గారు నిష్పాక్షికంగా ఈనాడు సంస్థల్ని, ఈటీవీ సంస్థల్ని నడిపిన బ్రహ్మాండమైన చరిత్ర రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈనాడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా ఆప్తులుగా ఉన్న రామోజీరావు గారు, మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారితో పాటుగా మరి అనేక దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలు, అలాగే పత్రికా రంగం, ప్రజా జీవితానికి సంబంధించి వారితో మాకున్న అనుబంధం అచంచలమైంది. అలాగే మాకు ఇప్పుడు బంధువులుగా కూడా ఉండి మేము మా ఆప్తుని కోల్పోయినందుకు శోకతప్త హృదయంతో ఉన్నాం. ఈ సందర్భంలో రామోజీరావు గారి యొక్క విలువలు కానీ, లేదా రామోజీరావు గారు నెలకొల్పిన స్టాండర్డ్స్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు పత్రికా రంగంలో కానివ్వండి, టీవీ రంగంలో కానివ్వండి, లేదా సినిమా రంగంలో కానివ్వండి, వారి యొక్క కృషి అచంచలమైనది. వారిని రాబోయే తరాలు ఎప్పటికి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. తప్పకుండా వారి యొక్క మరి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, మరి ఎండి గారు, మా బావగారు కిరణ్ గారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా, శైలజ గారికి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తూ ఆ భగవంతుడిని, రామోజీరావు గారి ఆత్మకి శాంతి కలిగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.
పత్రికా రంగంలో రారాజుగా వెలుగొంది. తెలుగు భాషకి కొత్త వరవడి సృష్టించి తెలుగు జాతిని ముందుకు నడిపించి మాలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఆయనదైన బాటలో ప్రభుత్వాలది ఏ ప్రభుత్వం అయినా సరే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఐక్యత కోసం ముందుకు నడిపించిన మేరు పర్వతం శ్రీ రామోజీరావు గారు మరణం ఈరోజు అత్యంత బాధాకరం. వారు చూపించిన బాటలో ఆ విలువలతో ప్రయాణం చేస్తామని, వారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ జోహార్ రామోజీరావు గారు. మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం కావటం పట్ల యావత్ ప్రపంచంలో తెలుగు వారందరూ ఎక్కడున్నారు అందరూ మహా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో
ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. తెలుగునాట అక్షర యోధుడిగా పత్రికా రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్రను ఈనాడు పత్రికలో కనిపించేలా చేశారు. ఈనాడు చదివితేనే వార్తలు చదివినట్టనే స్థాయికి పాఠకుడిని తీసుకెళ్లిన ఘనత రామోజీరావుది. దేశ విదేశాల్లో రామోజీరావుని మించిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండవచ్చు. ఆయనను మించి అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య పారిశ్రామికవేత్తలు అనేక మంది కనిపిస్తారు. కానీ రామోజీ వ్యాపారవేత్తల ఊహకే అందని, వేలు పెట్టడానికే సాహసించని ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన జీవితంలో ముడిపడిన ప్రతి విషయం యువతకు మేలుకొలుపు గీతం లాంటిదే. రామోజీరావు మృతి పట్ల తన శ్రద్ధాంజలి ఘటిస్తూ, తన సానుభూతి తెలియజేస్తూ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సంపాదకీయులు రామచంద్రమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. రామోజీరావు గారు పాత్రికేయ రంగానికి చేసిన సేవలు ఎలాంటివండి, మీ మాటల్లో విందాం. తెలుగు జర్నలిజంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ పెట్టిన వరవడిని పూర్తిగా మార్చివేసి కొత్త వరవడిని పెట్టిన ఈనాడిని నెలకొల్పిన ఘనత రామోజీరావు దక్కింది. రామోజీరావు గారు తెలుగువారికి రాజకీయంగా, సామాజికంగా దిశానిర్దేశం చేసిన పోరుగాడు, పోరాట యోధుడు, పోరాట స్ఫూర్తిగా నిదర్శనం. ఎప్పుడు రాజీ లేని పోరాటం అని నైజం. సినిమా రంగంలో, పత్రికా రంగంలో, టీవీ రంగంలో, డిజిటల్ రంగంలో, ఇతర మార్గదర్శి వంటి వ్యాపార రంగాల్లో అద్వితీయమైన మేధో సంపత్తి ప్రదర్శించి అద్వితీయమైన విజయాలు సాధించిన వ్యక్తి. ఆయన ఎప్పటికీ కూడా తెలుగువారి మనసులో తిరగని ముద్ర వేశారు.
రామచంద్రమూర్తి గారు, పత్రికా రంగంలో ఎన్నో పత్రికలు స్థాపించి ఎన్నో ఎడిటోరియల్ స్థాపించి ఎంతోమందికి దారం చూపించారు. ఎంతోమందికి పాత్రికేయులకు ఎంతోమందికి జీవితాన్ని భవిష్యత్తును చూపించారు. ఈ రోజున మీడియా ఉందన్న పత్రికా రంగంలో చాలామంది వాళ్ళ స్థాయిలో ఎదిగారన్న ఆయనకి రామోజీరావు గారి కారణం. దీని మీద ఏమంటారు? పత్రికా రంగానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి, పత్రికా రంగంలో కొత్త మలుపు చెప్పిన వ్యక్తి, పత్రికా రంగానికి ఒక ప్రెస్టేజ్, ఒక అధికారికత, ఒక ప్రఖ్యాతి ఆపాదించిన వ్యక్తి, పత్రికా రంగానికి నిండిన ఒక జెండా ఎదిరేసిన వ్యక్తి, పత్రికా రంగానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి, పత్రికా రంగానికి ఎంతో మంది అక్షరవేత్తల్ని అందించిన వ్యక్తి. ఆయన దళితులు స్కూల్ పెట్టారు, బుధవారం రాధాకృష్ణ వంటి మేధావుల చేత పాఠాలు చెప్పించారు. అది పత్రిక ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకుంటాం అంటే సగం జర్నలిస్ట్గా ముద్రపడినట్టు. ఈనాడులో ట్రైన్ అయిన వాళ్ళు చాలా సంస్థలు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. ఉదయంలో ఈనాడు ట్రైన్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఆయన మీడియాకి చేసిన సేవ అపారమైనవి, మరుపులేదు. నన్ను ఎప్పటికీ తిరస్మరణీయుడు. ఆయన శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రామచంద్రమూర్తి గారు, ఏ వార్త వచ్చినా అన్ని పత్రికల్లో వార్తలు వస్తాయి, కానీ ఆ వార్తని అది నిజమా అబద్ధమా అని ఒక ఫైనల్ డెసిషన్ రావడానికి ఈనాడు పత్రికనే చూస్తారు. అంతటి పేరు సంపాదించారు. ఈనాడు పేపర్లో లోపల సంపాదకీయం కానివ్వండి, ఇటు బయట వచ్చేటువంటి కార్టూన్లో కానివ్వండి, చాలా క్షుణ్ణంగా చిన్న మాటలోనే చాలా అర్థమయ్యేటటువంటి చిన్న కార్టూన్స్లో కానివ్వండి, లోపల విలువలు తెచ్చే సంపాదకీయం కానివ్వండి, ఇన్ని చేస్తుంటారు. వార్త అనేది అన్ని వార్తల్లో వచ్చినప్పటికీ కూడా ఇదే నిజం, ఇదే కరెక్ట్ కాదా అనేది ఈనాడు ఫైనల్ చేసుకునే స్థాయికి ఈనాడు పత్రిక వచ్చిందంటే ఏమంటారు? అంటే ఇటువంటి సంతాప సమయంలో నిజాలు మాట్లాడుకోవద్దు, కానీ చాలా వరకు ఈనాడులో మొన్నటి వరకు ఏదో వచ్చినాదో నిజం అని ఉండేది. రాజకీయంగా ఒక పక్షానికి ఆయన నాయకత్వం వహిస్తూ వచ్చిన సందర్భాలే తప్ప మిగతా సందర్భాల్లో ఈనాడులో వచ్చినవే వార్తలు. ఈనాడులో వచ్చిందే నిజం అనేవాడు. ఈనాడు రిపోర్ట్ చేసేవాడు. చిన్న వార్త పేపర్లో వచ్చినా, టీవీలో వచ్చినా కూడా నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈనాడు రిపోర్ట్ చేసేవాడు. ఇది మాత్రం వాస్తవం. ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు ఉదాహరణగా చెప్తుంటారు. మధ్యతరగతి కుటుంబాలు యువకులకి చాలామంది ఉదాహరణగా చెప్తుంటారు. ఎదగాలి జీవితంలో అనుకునే వాళ్ళకి ఆయన జీవితానికి ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ప్రియా పచ్చళ్ళ కానించి రామోజీ ఫిలిం సిటీ స్థాయికి ఎదిగినటువంటి రామోజీరావు గారిని ఉదాహరణగా చెప్తుంటారు. అది మా జనరేషన్లో విన్నాం, ఇప్పుడు వింటుంటాం. అవును, ఆయన జయాపజయాలు చూసిన వ్యక్తి, జయాలు ఎక్కువ చేసిన వ్యక్తి. ఈనాడు మార్గదర్శి రెండు పెద్ద సంస్థలు జయప్రదంగా నడిపారు. ఆయన కొన్ని సంస్థలు నడపడానికి పోయారు, వాళ్ళు ముగిస్తారు. అన్నదాత కావచ్చు, విప్లవ కావచ్చు, టైమ్స్ టుడే కావచ్చు, ఇంగ్లీష్ పత్రిక కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయన అన్ని రకాల వ్యాపారం చేశారు, కొద్దితో రాణించారు. రాణించడం మాత్రం చాలా ముఖ్యమైనది. ఈనాడు మార్గదర్శి రెండు కూడా తెలుగు జీవితాన్ని శాసించారు, తెలుగు జీవితాలతో పనివేసుకుపోయినాయి. ఆ రెండింటిని ఆయన నాయకత్వం వహించినందుకు, రెండింటిని పెంపొందించేందుకు ఆయన మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కేవలం పత్రికాముఖంగానే కాకుండా, ఆర్టిస్టులుగానే కాకుండా, రైతులకు కూడా తన పత్రిక ద్వారా, తన యొక్క కార్టూన్స్ ద్వారా, తన యొక్క ఆర్టికల్స్ ద్వారా ఎంతో సేవలు అందించారు. ఏ సమయంలో ఎలాంటి పంటలు పండించాలి అనే వాటి అన్నదాత కార్యక్రమాలు కానివ్వండి, అనేకమైనటువంటి రైతులను కూడా చాలా ఉపయోగపడ్డాతం చేస్తున్నాయి. ఈరోజు కూడా అన్నదాత కార్యక్రమాలు నడుస్తున్నాయంటే అది రామోజీరావు గారు. ఏమంటారు? అది ఆయన ఢిల్లీలో ఉద్యోగం చేసినా, హైదరాబాద్లో వ్యాపారం చేసినా తన మూలాలు మర్చిపోలేదు. తన మూలాలు వ్యవసాయ సంబంధించింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, వ్యవసాయ రంగంలో పెరిగాను అనే విషయాన్ని ఆయన మర్చిపోలేదు. వ్యవసాయదారులకు అండగా ఉండాలని అనుకున్నాడు. ఇంకా అన్నదాతను మొదలుపెట్టారు. అన్నదాత అనేది వ్యవసాయదారులకు ఒక డిస్టరీ లాంటిది. ఎప్పుడు రకరకాల సలహాలు ఇచ్చేవాడు, రకరకాల విజయ గాథలు ఇచ్చేవాడు. అది వ్యవసాయ రంగానికి అది తలదిద్దుక లాంటిది ఆ పత్రిక. ఆ పత్రికని నడపాలనే ఐడియా వచ్చినందుకు, ఏ పత్రిక నడిపేందుకు ఆయనకు జీవితం చెప్పుకోవాలి మనం. రామచంద్రమూర్తి గారు, చివరిగా మీతో ఆయనకున్న అనుబంధం, మీరు ఎన్నిసార్లు కలిశారు, ఆయన ఉన్న అనుభవం ఒకసారి చెప్తారా? నేను ఆయన తక్కువసారి కలిశాను, కానీ నేనంటే ఆయన గౌరవం ఉంది, ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన్ని మా పెద్దవాడిని ఇప్పటికి పిలవడానికి వెళ్ళాను. ఆయన కిరణ్
ఇద్దరు కలిసి వచ్చారు, కలిసి కూర్చున్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన చాలా మర్యాదగా పలకరించేవాడు. ఎప్పుడు అక్కడికి వచ్చినా కూడా నన్ను చాలా ప్రేమగా పలకరించేవాడు. నేను ఆయన సంస్థలు ఎప్పుడు పనిచేయలేదు, ఈనాడు ఎప్పుడు పనిచేయలేదు. కానీ ఒక తాటి పుట్టుకల్లో ఈనాటిని సవాల్ చేసే పుట్టుకల్లో పనిచేసిన ఆ మాటకు వస్తే ఉదయంలో కానీ వార్తలో కానీ ఆయన కూడా ఆయన ఎప్పుడు నా మీద నెగిటివ్ అభిప్రాయం లేదు. నేనంటే మంచి అభిప్రాయం ఉంది, మంచి దాన్ని ఇష్టమైన పేరు ఉంది నాకు. ఆ పేరు ఆయన గౌరవించాడు. నన్ను ఎప్పటికీ ఆదరించిన వ్యక్తిగా ఆయన్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆయన పోస్ట్ టైం చేయడానికి కాబట్టి ఫిల్మ్ సిటీకి వెళ్తుంటే దాదాపు మీకు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే, రేట్ రామచంద్రమూర్తి గారు, మీ ద్వారా ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఒకసారి ప్రార్థిస్తూ. ఓకే, థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కావటానికి, అధికారంలోకి రావటానికి రామోజీరావు గారి పాత్ర ఎంతో కీలకమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏది ఏమైనా మాలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహనీయుడు, ఒక చరిత్రాత్మకమైనటువంటి నాయకుడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూనే సెలవు తీసుకుంటాను. నమస్కారం. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.